తెలంగాణ గీతానికి సంబంధించి, రాష్ట్ర గీతానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఇక్కడ తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడానికి సంబంధించి చాలామంది వివాదాస్పదం చేస్తున్నారు. కీరవాణి తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాదని, కీరవాణికి ఎందుకు ఇవ్వాలని, ఇటువంటివి ఏంటి? ఈ వివాదాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు తెలంగాణ గీతంలో వ్యాకరణం ఉంటే అది పరవస్తు చిన్నయేశ్వరి ఆంధ్ర అతను గనక తెలంగాణ వ్యాకరణంతో తెలుగు కొత్తగా రచించి తెలంగాణ వ్యాకరణంతో రాయాలని అనలేం కదా. అందువల్ల తెలుగు భాష తెలంగాణ అయినా ఆంధ్ర ఒకటే. భాష సాహిత్యానికి మూలము. రాసిన వ్యక్తి తెలంగాణ కవి. సంగీతం స్వరకల్పన పైన ఇంత వివాదం ఎందుకు? సో తెలంగాణలో రోడ్లు ప్రాజెక్టులు కట్టడానికి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉండొచ్చు. తెలంగాణలో ఆంధ్ర ప్రాంత ప్రజలు లేరా? సో మేము మా పోరాటం మళ్ళా దోపిడీ చేసే వారితో తప్ప కడుపుకో పట్టుకొని వచ్చిన వారితో కాదు అని చెప్పలేదా? ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ సన్మానం చేసిన నటులను లెక్క తీయండి. వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రాంత నేపథ్యం ఉందా, ఆంధ్ర ప్రాంత నేపథ్యం ఉందా? చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ కూడా అనుకుంటాను. సో అందరిని మరి తెలంగాణ నటీనట్లు ఎక్కడ పోయారు? తెలంగాణ వచ్చాక తెలంగాణ నటీనట్లు ఎంతమంది డెవలప్ అయ్యారు? మీరు తెలంగాణ అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళ సినిమాలు కూడా ఆర్డర్ ఇవ్వమని అన్నారా లేదా? సో మరి ఆంధ్ర వాళ్ళ సినిమాలు ఆర్డర్ ఇవ్వలేదు అని అన్నదంతా మాయమైపోయింది కదా. సో మళ్ళీ ఆంధ్ర ప్రాంత నేపథ్యం నటులతో కేసీఆర్ సంబంధాలు బ్రహ్మాండంగా కొనసాగాయి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సభలు పెడితే వాళ్లకు సన్మానం చేసి సత్కరించి అన్ని రకాలు చేశారు కదా. సో అందువల్ల ఈ ఎన్నికల కొరకు, రాజకీయాల కొరకు ఈ వివాదాలు తేవడం వల్ల అర్థం లేదు. సో సంగీతం బాగుందా లేదా అని చూడాలి తప్ప సంగీతానికి, సాహిత్యానికి, చిత్రలేఖనానికి, శిల్పకళకు, ఇలాంటి కళలకు కూడా మనం ప్రాంతాలను అద్దలేము. సో అందువల్ల ఆ మాటకొస్తే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని భారతీయుడు కదా రాసింది. మనం దాన్ని గర్వపడుతున్నాం కదా. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ అయితే గర్వపడుతున్నాం కదా. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షులు అయితే గర్వపడుతున్నాం కదా. ఇప్పుడు భారత సంతతికి చెందిన వారు ఎన్ని లక్షల మంది అమెరికాలో ఉంటే మనం ఆనందపడుతున్నాం కదా. సో అందువల్ల ప్రాంతీయ అస్తిత్వం అనేది వివక్షకు వ్యతిరేకంగా ఉండాలి. అభివృద్ధి హక్కులకు సంబంధించిందే ఉండాలి. ప్రతిదాన్ని భావోద్వేగపరమైన అంశంగా మార్చడం అనేది ఉపయోగం లేదు. మీకు ఇది మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాల పైన కూడా ఇలాగే విరుచుకుపడ్డారు. నేను అప్పుడు ఇక్కడే కూర్చొని ఇది సరైనది కాదు అని విమర్శించాను. కానీ తెలంగాణ వచ్చాక ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద 10 ఏళ్లలో పెట్టారు చెప్పమని కేసీఆర్? తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఎన్ని పెట్టారు మీరు ట్యాంక్ బండ్లో? అంతకుముందున్న విగ్రహాలని మీరు గురజాడ, శ్రీశ్రీ, జాషువాలకు కూడా ప్రాంతాలు లెక్క పెట్టారు కదా. సో అసలు శ్రీశ్రీ, జాషువా, గురజాడకు ప్రాంతాలను అంటగట్టిన వారు మరి తెలంగాణ వచ్చాక ఎంతమంది తెలంగాణ వైతాళికులకు మీరు సముచిత స్థానం ఇచ్చారో చెప్పండి ట్యాంక్ బండ్ పైన. ఆ లెక్క చెప్తే తేలిపోతుంది కదా. మీరు వెళ్ళి ట్యాంక్ బండ్ చూస్తే అర్థం కాదా? ఆ మాటకొస్తే తెలంగాణలో శ్రీనారాయణ రెడ్డి కోసం ఒక పెద్ద స్మారక కేంద్రం కడతామని ఆ రోజుల్లో కేసీఆర్ ప్రామిస్ చేశాడు. ఆయన చనిపోయినప్పుడు ఎక్కడ ఏర్పడింది, ఎంత బాగా ఏర్పడింది మనకు ఒకసారి చెప్పమనండి. ఒక అద్భుతమైన దివ్యమైన స్మారక కేంద్రం వచ్చిందా? సో అందువల్ల మనకు అసలు జయశంకర్ సార్కి ఏ గౌరవం వచ్చింది నాకు చెప్పండి. ట్యాంక్ బండ్ మీద జయశంకర్ సార్ విగ్రహం ఉందా? నాకు తెలిసినంతవరకు లేదనుకుంటాను. మరి జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలేదు ట్యాంక్ బండ్ పైన? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అసలు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలేదు? పెట్టమని ప్రతిపక్షాలు అడగలేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు అడగలేదు. ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, కవులు, కళాకారులు కూడా అడగలేదు. నేనే చాలాసార్లు అడిగాను. నేను చాలాసార్లు అడుగుతూ వస్తున్నాను. సో అందువల్ల మనకు బేసిక్గా ఈ ఇష్యూను కాంట్రవర్సీ చేసి మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని రగిలించి ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగమే తప్ప ఉద్యమకాలంలో మనం చూసాం రోజు లగడపాటి రాజగోపాల్, ల్యాండ్ కోయిల్స్, వక్ఫ్ భూములు, పద్మాలయ స్టూడియోస్, ఎన్ కన్వెన్షను, అయ్యప్ప సొసైటీ భూములు, ఇవన్నీ చూసాం. ఏం జరిగినాయని
తర్వాత ఏమైనా 10 ఏళ్లలో మనకు అవి వినబడే అవన్నీ ఏమన్నా. సో అందువల్ల ఇది కేవలం సందర్భం ఇప్పుడు తెలంగాణ గీతాన్ని అసలు మొదటి క్వశ్చన్ అనేది పోనీ ఇప్పుడు కీరవాణి సంగీతం మీరు తెలంగాణ వారి స్వరకల్పనలు ఈ 10 ఏళ్లలో ఎందుకు తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించలేదు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. 10 ఏళ్ళు ఎందుకు ఇంతవరకు తెలంగాణ గీతాన్ని ఎందుకు గుర్తించలేదు కేసీఆర్ ప్రభుత్వం? దానికి ఆన్సర్ చెప్పమనండి. తెలంగాణ వచ్చాక తెలంగాణకు ఒక గీతం ఉండాలి అని ఉద్యమకాలంలో కేసీఆర్ కూడా అన్నాడు కదా. మరి ఇది ఎందుకు పెట్టలేదు? దానికి ఇప్పుడు రసమయ బాలకృష్ణ ఎక్కడో ఆన్సర్ ఇచ్చినట్టు చూశాను. అంటే అందశ్రీ మార్పులకు ఒప్పుకోలేదు. అందశ్రీదే పెట్టమనే రూల్ కాదు కదా. ఓకే, అందశ్రీ మార్పులకు ఒప్పుకోలేదు. ఇంకోటి రాయించండి. నేను తెలంగాణలో కవులు లేరా? మరి ఒక రాయించి మీరు ఎందుకు దాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించలేదు? బ్రహ్మాండంగా తెలంగాణ సంగీత విద్వాంసంతో స్వరకల్పన చేసి మీరు పెట్టవచ్చు కదా. మరి దానికి ఎందుకు పెట్టలేదు అన్న దానికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటంటే ఈ రోజున కీరవాణికి ఇవ్వటంలో అంటే విమర్శలు వచ్చినా కూడా మాకు అభ్యంతరం ఏం లేదు, కానీ ఇప్పటికైనా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కళాకారులను ఎందుకు ప్రోత్సహించరు? ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భాలలో వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా వాళ్ళని కూడా అనేది ఒక పాయింట్ రైస్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు అది దానికి మీరు ఎందుకు చేయలేదు 10 ఏళ్ళు అంటున్నా నేను. ఓకే, మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు 10 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. సో ఏదైనా కారణంతో తెలంగాణ వారితోనే స్వరకల్పన చేస్తే బాగుండేది, అభ్యంతరమే లేదు, చేయకూడదని అంటలేను. కానీ కారణాలు ఏదో నిర్ణయాలు ఏదో మరి అందశ్రీ ముఖ్యమంత్రి చెప్పింది అయితే ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే సాహిత్యం అనేది కనుక తన సాహిత్యానికి తగిన విధమైన సంగీతాన్ని ఆయన ఎంచుకున్నాడు. మేము అందశ్రీకి అది వదిలేసాము. ఇది రాజకీయ నిర్ణయం కాదు. ఏ కవి అయితే ఈ గీతాన్ని రాశాడో ఆ కవి ఆ గీతానికి తగిన సంగీతాన్ని ఎంచుకున్నాడు అన్నారు. సో అక్కడికి క్లోజ్ చేయొచ్చు కాంట్రవర్సీని. ఇప్పుడు ఎందుకంటే ఆ కవికి ఆయన సాహిత్యానికి తగిన సంగీతాన్ని ఆయన ఎంచుకున్నాడు. సో దానికి రాజకీయపరమైన అంశంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. అట్లంటే ఇప్పుడు నాటుకు ఆస్కార్ అవార్డు వచ్చింది. మరి రాసిన కవి ఏ ప్రాంతము, సంగీతం సమకూర్చిన కవి ఏ ప్రాంతము? మనం అందరము సంతోషపడ్డాం కదా. నాటు రాసినటువంటి అతను తెలంగాణ బిడ్డ కదా. మరి స్వరకల్పన చేసింది ఎవరు? సో మరి అందువల్ల ఎవరి దర్శకత్వంలో ఆ సినిమా, మరి దానికి ఆస్కార్ వస్తే ప్రతి తెలుగువాడు సంతోషపడ్డాం కదా. రాజమౌళికి ఆ సినిమాకు ప్రపంచ నిరాజనాలు అర్పిస్తుంటే మా తెలంగాణ వాడు కాదని ఏ తెలంగాణ ప్రజలను అనుకున్నారా? సో దానికి నాటు వచ్చినప్పుడు అది చంద్రబోస్ అనే వరంగల్ బిడ్డ రాసాడు, మా ఆంధ్ర కాదని ఆంధ్రాలో అనుకున్నారా? సో అనుకున్నారా చెప్పండి. నాటుకు అసలు ప్రపంచమే పులకరించింది కదా. అవును. సో ఇప్పటికీ వరల్డ్ వైడ్గా నాటుకు డాన్సులు చేశారు కదా. సో మరి నాటు చంద్రబోస్ రచన కనుక అది తెలంగాణ మాకు సంబంధం లేదు అని ఆంధ్ర వాళ్ళు అనుకోలేదు. దానికి సంగీతం స్వరకల్పన చేసిన వ్యక్తి ఏ ప్రాంతం అని ఎవరు చూడలేదు కదా. అందువల్ల మనము ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతిదాన్ని వివాదం చేసుకుంటూ పోతే ఎక్కడికి పో. అల్టిమేట్గా ఆ గీతం తెలంగాణ ప్రజలకి స్ఫూర్తి నింపేదిలా ఉందా లేదా, ఆ సాహిత్యం తెలంగాణ ప్రశస్త్యాన్ని వేణోళ్ళకి కీర్తించేలా ఉందా లేదా, ఆ సాహిత్యానికి తగిన విధంగా సంగీతం ఉందా లేదా అనేది కనుక ఉండగలిగితే సరిపోతుంది కదా. ప్రతిదాన్ని వివాదం రేపు మన వివాదాలు చేసుకుంటూ పోతే తెలంగాణ స్ఫూర్తి పేరిట ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రప్రదేశ్లో శాఖనే ప్రారంభించిన వారు, ఆంధ్రప్రదేశ్లో శాఖను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తామన్నవారు మరి ఇవాళ దీన్ని వివాదం చేస్తే, ఇప్పుడు వివాదం చేసేది ప్రధానంగా బీఆర్ఎస్ఏ కదా. సో మరి బీఆర్ఎస్ ఎందుకైంది? టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకొని భారత రాష్ట్ర సమితి అయిపోయి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెట్టి దానికి విభాగంలో పెట్టారు కదా. సో అంటే కేవలం ఇప్పుడు రాజకీయంగా వచ్చిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వమే తమకు మళ్ళీ ప్రాణం పోస్తుందని భావిస్తున్నారు కనుక దీన్ని ఆ రాజకీయ కోణం నుంచే చూస్తున్నారు తప్ప ఇలా నిజంగా తెలంగాణ హక్కుల కోణం ఉందని నేను అనుకో. అంటే నాగేశ్వర గారు ప్రజల దృక్కోణంలో చూస్తే ఇటువంటి పాయింట్స్ ఇంకా సెంటిమెంట్ అంటే ఇంకా ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయి సార్ ఈ 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా? 10 సంవత్సరాల 100 సంవత్సరాలు అని కాదు, అది వివక్ష గురైతే డెఫినెట్గా ఆ బాధ ఉంటుంది. కానీ ప్రజలు ఏది రాజకీయంగా డిమాండ్,
ఏది అస్తిత్వంతో కూడిన డిమాండ్ అనే విచక్షణ చూపుతారని నేను అనుకుంటాను. ఓకే. అందువల్ల మా ఫండమెంటల్ పాయింట్ తెలంగాణకు న్యాయం జరిగే విషయంలో ఆలోచించాలి తప్ప ప్రతి ఆ స్వరకల్పనకు కూడా ఇంత వివాదం చేసి ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ కోసం కొట్లాడేది చాలా ఉన్నాయి. కృష్ణానదిలో నీళ్ళ కొరకు కొట్లాడాలి, మీకు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో చేసిన హామీల అమలు గురించి కొట్లాడాలి, సింగరేణి పరిరక్షణ గురించి కొట్లాడాలి, మీకు తెలంగాణకు ఒక జాతీయ హోదా గురించి కొట్లాడాలి, తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి కొట్లాడాలి, తెలంగాణకు ఒక ఐఏఎం గురించి కొట్లాడాలి, తెలంగాణకు మెడికల్ కాలేజ్ కొట్లాడాలి, నవోదయ స్కూళ్ళ కొరకు కొట్లాడాలి, IIIT కొరకు కొట్లాడాలి. తెలంగాణకు కొట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో మనము ఈ చిన్న చిన్న విషయాలపైన తెలంగాణ సమాజం చీలిపోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది?